2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వీడియోలో మనం అఫర్మేషన్స్ గురించి, విజువలైజేషన్ గురించి, జాబ్‌ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అండ్ దాంతోపాటు హెల్త్‌ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అనేటువంటి వీడియోస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. 727 ఎపిసోడ్‌లో ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు మనము చెప్పుకున్నవన్నీ కూడా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా అన్నీ జరగాలి అంటే అన్నింటికన్నా ముందు సూర్యోదయం కన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది అందరికీ అని నేను అనను, కానీ ఇది పాటించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది స్టార్ట్ చేయడం మంచిది. అప్పుడు లేస్తే గనక మనం ఆ ఉదయం టైంలో పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది. అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకొని లేవడం మన పనులన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి వెంటనే లేవడమే మరొక రోజు స్టార్ట్ అయింది ఎలా అనుకుంటూ బాదరగా మనకు మెలకు వచ్చింది అని తెలిసే లోపే మనకన్నా ముందు మన ఆలోచన గడప దాటి బయటకు వెళ్ళిపోతుంది, తన పనుల్లో పడిపోతుంది, గందరగోళంగా అయిపోతుంది. అలా కాకుండా లేచి ఒక్క నిమిషం, కనీసం 1 నుంచి 3 నిమిషాల వరకు, లేదంటే 1 నిమిషమైనా పర్వాలేదు, అలాగే కళ్ళు మూసుకొని స్థిమితంగా కూర్చొని ఈరోజు చాలా బాగుంది, నిన్నటి వరకు ఏదో అయింది అయిపోయింది, రేపు ఇవి ఇలా ఉంది, ఈరోజు ఇలా, ఆ తొందరపాటు ఏమొద్దు. ఆ 1 నిమిషంలో ఏమీ జరిగిపోదు, బయటంతా ఏమైపోదు. ఆ 1 నిమిషము మరో అద్భుతమైన రోజు స్టార్ట్ అయింది నా కోసం. ఈ రోజంతా నాకు అనుకూలంగా ఉంటుంది, నేను అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఈ సూర్యోదయం నా కోసమే వచ్చింది అన్నంత హ్యాపీగా పక్క మీద నుంచి లేచి నెమ్మదిగా కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చి కనుక పనులు స్టార్ట్ చేస్తే ఆ డే అంతా కూడా చక్కగా ఉంటుంది. దాంట్లో భాగంగా కొన్ని మాటలు ఉంటాయి కదా, నేనున్న ఈ జీవిత పనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. ఈ పదం అయితే మన స్టూడెంట్స్కి అందరికీ చాలా అలవాటైపోయింది. నేనున్న ఈ జీవిత పనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది అంటే మొత్తం అంతా కూడా దాంట్లో వచ్చేసింది. అంటే మీరు ఆ పదాన్ని ఊరికే చదువుతున్న దాని అర్థం తెలిసినా తెలియకపోయినా ఆల్రెడీ మీరు చేయాల్సిన అఫర్మేషన్ దాంట్లో పూర్తయినట్టే లెక్క. అదేవిధంగా ఈరోజు నాకు అందరూ అన్ని వేళలా నాకు సహకరించారు. ఈ మాట చెప్పడము ఒకసారి పరిశీలించుకుంటూ మళ్ళీ చెప్పుకొని చూడండి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నిజంగానే మనము ఉదయం నుంచి మనకు కావాల్సిన పనులన్నీ సాఫీగా జరగడం స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుందంటే మనము ఏదైనా ఫోన్ చేయాలి అని అనుకున్నా ఆ ఫోన్ మనకే అక్కడి నుంచి రావాల్సిన వ్యక్తి నుంచి ఆ ఫోన్ మనకే వస్తుంది. ఎవరైనా కలవాలి అనుకున్నా ఆ వ్యక్తి మన వైపు రావడం జరుగుతుంది. ప్రతి చోట కూడా అందరూ అన్ని వేళలా నాకు సహకరించారు. ఈ మాట చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ ఏదైనా జరుగుతుందేమో, అపోజిట్గా జరిగే అవకాశాలు ఉన్నాయేమో అనుకున్న చోట కూడా హ్యాపీగా మీరు ముందుకెళ్ళిపోవచ్చు, చక్కగా జరిగిపోతుంది. ప్రయత్నించి చూడండి. దీంట్లో నాకు అంటే ఇంతకుముందు నేను ఈవినింగ్లో కాల్స్ మాట్లాడినప్పుడు ఒక అబ్బాయి కాల్ చేశారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు అంటారు కదా, వాళ్ళు ఆపేసి ఉన్నారనమాట. ఫ్రెండ్ బైక్ తీసుకున్నాడు, అతని దగ్గర దానికి సంబంధించిన ఏమీ లేవు, ఆ కాగితాలు కానీ అది చూపించాల్సినవి లేవు. వెనక్కి వెళ్ళిపోదామని అంటే వెనక ఫుల్గా జామ్ అయిపోయింది, ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. ఆ బైక్ ఏమో ఫ్రెండ్ది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా జప్పంలాగా హిమబిందమ్మ గారికి అంటే 1-2 సార్లు నాకు కాల్ చేసి అతనికి కావాల్సింది అడిగి ఉన్నాడనమాట. ఇంకా ఆ పదాన్ని అందరూ అన్ని వేళలా నాకు సహకరించారు. అది జప్పంలాగా చేస్తూ ఉన్నాడంట. దగ్గరికి వచ్చేటప్పటికి సరిగ్గా అతను అక్కడున్న కానిస్టేబుల్ ఆపే విషయం దగ్గరికి వచ్చేసరికి తనకేదో కాల్ వచ్చేసి మరొక అబ్బాయిని ఇలా రమ్మని పిలిచి ఇక్కడ నుంచి చెక్ చేయండి మీరు అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడట. ఓకే, ఇక్కడ నుంచి చెక్ చేయమన్నప్పుడు ఆ చూసిన అతను వెనకాల అతన్ని పట్టుకొని ఇతన్ని ముందుకు పంపించేశాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మని నేను చెప్పాను. ఓకే, అద్భుతంగా ఉందని చెప్పాలి, ఆశ్చర్యం అనకూడదు అని. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే కొంత దూరం ముందుకు వెళ్ళి పక్కకు బండి పెట్టేసుకొని వెంటనే నాకు కాల్ చేశాడు. అమ్మ 10 నిమిషాల ముందే నాకు ఇలా జరిగింది, ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పేసి. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మొత్తం అంతా కార్ పార్కింగ్లో మొత్తం ప్లేస్ అంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మన కోసం మాత్రమే ఒకే ఒక చోటు ఉంటుంది సరిగ్గా మనకు. అది అంటే అలా జరుగుతూ ఉంటుంది. మొత్తము మనము చేరుకోవాల్సిన గమ్యం వరకు వెళ్ళేటప్పుడు కూడా మన కారులో వెళ్తున్నప్పుడు అయినా ఎక్కడ రెడ్ సిగ్నల్ ఉండదు, అంటే ఆగడం అంటూ ఉండదు. ఇది మనం ఏది చేసినా నమ్మకంతో చేసినప్పుడు. చేసి చూడండి నమ్మకంగా, చిన్న చిన్న విషయాలే కానీ చాలా
చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇక్కడి నుంచి మనకు మీ అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ నమ్మకం అనేది కుదురుతుంది. నమ్మకం కుదిరినప్పుడు ఇంత బాగుంది అంటే ఆడుతూ పాడుతూ చేస్తూ పోవడం అంటారే, అంటే సంతోషం వస్తుంది. ఓకే, ఇలా ఇలా ఇంకా చేస్తూ వెళ్ళొచ్చని. అదేవిధంగా డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని కూడా మంచి సంకల్పాలు పెట్టుకొని చేరాలనుకున్న గమ్యాన్ని చేరొచ్చు. కావలసినవన్నింటినీ సక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఆశ్చర్యానికి గురయ్యాను అనే దానికంటే మ్మ్. కూడా దాన్ని అద్భుతంగా జరిగింది అని చెప్పేసి చెప్పమని చెప్పేసి అన్నారు కదా. పర్సనల్గా నేను కూడా నేర్చుకోవడానికి వీలుండేటువంటి మాట అది. నిజంగానే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, అరే ఇలా జరిగిందే అని ఆశ్చర్యంగా అనిపించిందని. కాదు, చాలా అద్భుతంగా జరిగిందని మనం ఫీల్ అవ్వడే దాన్ని బట్టే ఉంటుంది. మాట మారుతోంది, మనసు మారిపోతుంది. మారుతుంది. ఒకటి ఏమిటంటే విశ్వంలో మనం ఏదైతే చేస్తూ ఉంటామో దాని వెనకాల కంటిన్యూ అవుతుంది. అంటే నాకు ఎన్ని చేసినా కూడా సక్సెస్‌లు రావట్లేదు, డబ్బు రావట్లేదు అని అనుకున్నప్పుడు అవన్నీ ఎన్ని ఉన్నాయో ఒకసారి పేపర్ పైన రాసి పెట్టేసుకోండి. ముందు దాంట్లోంచి ఏది ముఖ్యమైంది అంటే తర్వాత ఏది చేసినా నడుస్తుంది, ఇది ఇంకొంచెం రేపు నడుస్తుంది, వారం తర్వాత నడుస్తుంది, 15 రోజులు, నెల రోజులు అన్న ఇప్పటికిప్పుడు ఏం కావాలి 2-3 రోజుల్లో దాన్ని కనుక ఎంపిక చేసుకొని పెట్టేసుకొని దాని గురించి చక్కగా ఇట్లా చెప్పుకోవచ్చు. అద్భుతం జరిగింది, నాకు ఇది అద్భుతం జరిగింది, ఈరోజు నేను అనుకున్నవన్నీ జరిగాయి, నేను కోరుకున్నది జరిగింది అంటే మాటలు, మనం మాట్లాడుతున్న మాటలన్నీ సరిగ్గా చెప్తున్నప్పుడు ఒక్క సక్సెస్ 10 ఉన్నాయనుకోండి, నాకేమీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అన్నప్పుడు ఆ ఒక్కదాన్ని మీరు కొంచెం సాధన ద్వారా దాన్ని చేసుకొని కనుక సక్సెస్ చేసుకోగలిగితే ఆ విజయాల పరంపర ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మొట్టమొదటిసారి మీరు ఎంతైతే జరగలేదని ఫీల్ అయ్యారో అప్పుడు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఏ ఒక్కటి స్టార్ట్ అయినా విశ్వం నుంచి వచ్చే తీరు ఎలా ఉంటుందంటే ఒక్కటి స్టార్ట్ అయితే ఓపెన్, ఇంకా దాని వెనకాల వస్తూనే ఉంటాయి. మీరు అనుకున్నవి అనుకోనివి కూడా వచ్చి చేరుతాయి. ఆ ఒక్కదాని కోసం కొంచెం నిలకడగా మీరు చేయాల్సిన సాధనను కరెక్ట్ టైంలో చేస్తూ సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు దాంట్లోంచి బయటకు వచ్చేసారంటే ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతుంటాయి. అది కనుక మీరు చేసి చూస్తే ఆ అద్భుతాన్ని మీరే గమనించగలరు. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.